చూడండి వదిన గారు, డాక్టర్ గారు అమ్మి ఎముకలకి నరాలకి బలాన్నిచ్చే బాగా కాలుష్యం ఉన్న పదార్థాలు తినమని చెప్పారు. అది కాలుష్యం కాదు, కాల్షియం. బా ఏదో ఒకట్లే అమ్మి, విషయం అయితే అదే కదా. చూడండి వదిన గారు, అమ్మి కాలు ఒళ్ళు బాగుపడేదానికి ఇవాళ తీసుకొచ్చిన మాదిరిగానే ఇవన్నీ 2 రోజులకో మారు తెప్పిస్తా ఉండండి. ఎదుగో అమ్మి ప్రీతి, ఏదో మా అమ్మి నీ ఆస్తి మొత్తం తినేస్తుందని బాధపడిపోమాక. ఈ ఇంటికి మా అమ్మి కూడా నీ మాదిరి పెద్ద కోడలు. పళ్ళు రాలిపోతాయి ఆ మాట అన్నావంటే. పళ్ళు రాలిపోయినా, స్వీట్స్ పాడైపోయినా, నా మెల్లో మీ కొడుకు కట్టిన ఈ తాళి ఉన్నంత వరకు నేను కోడల్ని. అందుకేగా ఈ ఇంటితో నాకు ఆ బంధం ఉండబట్టిగా యాక్సిడెంట్ చేసి నా ప్రాణం మీరు తీయబోయారు. అనన్య, ఈ విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వేషాలేస్తున్నావా? నా మానాన్న నేను పద్ధతిగా పాలు తాగుతూ స్వీట్స్ ఫ్రూట్స్ తింటుంటే ఆ చిన్న విషయాన్ని ఇంత విషమంగా మార్చింది నేనా, ఈ ప్రీతినా? అనవసరంగా నన్ను స్క్రాచ్ చేయొద్దని దీనికి చెప్పుకోండి. అంతేకాని మా మనోభావాలు దెబ్బతినేలాగా మీరు మాట్లాడితే మేం ఒప్పుకోం. అమ్మి, ఏళ్లతోటి ఇంకా మాటలేందే? ఒంట్లో శక్తిని తేమని ఎందుకు పోగొట్టుకుంటావు చెప్పు. వీటిని తింటూ డాక్టర్ ఇచ్చిన డైట్ ని ఫాలో అయిపోదు పద.